అండి నేను వచ్చేసి నువ్వుల లడ్డు చేస్తున్నాను. ముందుగా బాణీ తీసుకొని దాంట్లో మనము చిన్న కప్పు నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ముల్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. లేకపోతే అవి మనము స్టవ్ హైలో పెడితే అవి మాడిపోతాయి. అంతేకాకుండా ఎక్కువ వేగినా కూడా నువ్వులు చేదొస్తాయండి. అలా దోరగా వేయించినవి తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అదే బాణలిలో కొంచెం నెయ్యి వేసుకొని చిన్నగా తరిగిన బాదం వేసుకోవాలండి. బాదంతో పాటు చిన్నగా తరిగిన జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అండ్ పిస్తా పప్పు కూడా వేసుకోవాలండి. పిస్తా పప్పుతో పాటు కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి దోర కలరు వచ్చేటట్టు సిమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి తీసి మనము పక్కన పెట్టుకోవాలి. అవి ఏంటంటే ఎక్కువ వేగితే బాగోండి, దోరగానే వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాంతోపాటు మనం ఏదైతే కప్పుతో వేసామో ఆ కప్పు ఆఫ్ సగము బెల్లం వేసుకుని దాన్ని మిక్సీ పట్టించాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది. దాన్ని మెత్తగా అయిన దాన్ని మనము బాగా కలుపుకోవాలండి. మొత్తం బెల్లం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి. అందులో వేసిన తర్వాత మొత్తం అంతా కలిపి పెట్టుకుని మనకి ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో మనం లడ్డు చేసుకోవాలండి. ఇదైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. చూడండి రెడీ అయిపోయాయి. ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు కూడా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.